ప్రభుత్వ ఉద్యోగులు 8వ పే కమిషన్ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. 8వ పే కమిషన్ ఏర్పాటైతే వారికి బేసిక్ వేతనం పెరగడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. దీని ద్వారా దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, 65 లక్షల పెన్షనర్లకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం 7వ పే కమిషన్ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 18,000 రూపాయల బేసిక్ వేతనం ఉంది. 1947 నుంచి ఇప్పటి వరకు మొత్తం 7 సార్లు పే కమిషన్లు ఏర్పాటు చేశారు. చివరిది 2016లో అమల్లోకి వచ్చింది. మరి మొదటి పే కమిషన్ బేసిక్ వేతనం ఎంత సిఫారసు చేసిందో తెలుసా? అది మాత్రమే కాదు, ప్రతి పే కమిషన్ ఏర్పాటైనప్పుడు ఉద్యోగుల జీతం ఎంత పెరిగిందో కూడా పూర్తిగా తెలుసుకోండి. పే కమిషన్లంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక సంఘాలు. వీటి పని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సమయానికి అనుగుణంగా మారుస్తూ వారు పొందే ఇతర ప్రయోజనాలపై సిఫారసులు చేయడం. వీటి వల్ల ఉద్యోగుల జీతాల నిర్మాణం, ఇతర బెనిఫిట్లు మారుతుంటాయి. ఇప్పటి వరకు ఏర్పడిన పే కమిషన్లు మొదటి పే కమిషన్ స్వాతంత్ర్యం తర్వాత తక్షణమే ఏర్పాటు చేశారు. ఉద్యోగుల జీతాల్లో న్యాయమైన మార్పులు తీసుకురావడమే ఈ కమిషన్ లక్ష్యం. లివింగ్ వేజ్ అనే ఆలోచన తొలిసారిగా వచ్చింది. అప్పుడు కనీస వేతనం నెలకు 55,000 రూపాయలు ఉండగా గరిష్ట వేతనం నెలకి 2,000 రూపాయలు ఉండేది. సుమారు 15 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. రెండవ పే కమిషన్ ఉద్యోగుల జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక సమతుల్యతను కలిగించేందుకు ప్రయత్నించింది. అప్పుడు కనీస వేతనం నెలకి 80 రూపాయలు ఉండేది. సుమారు 25 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. మూడవ పే కమిషన్ ద్వారా ప్రైవేట్ రంగంతో ప్రభుత్వ రంగం మధ్య జీతాల్లో సమానత్వం రావాలన్నది లక్ష్యం. జీతాల స్కేలును ఒకే విధంగా మార్చడం మొదలైంది. అప్పుడు కనీస వేతనం నెలకు 185 రూపాయలు ఉండేది. సుమారు 30 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. నాలుగో పే కమిషన్ ఉద్యోగ స్థాయిల మధ్య జీతాల్లోని తేడాలను తగ్గించింది. పనితీరు ఆధారంగా జీతాల విధానం ప్రవేశపెట్టింది. అప్పుడు కనీస వేతనం నెలకి 750 రూపాయలు ఉండేది. 35 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉండేవారు. ఐదో పే కమిషన్ జీతాల స్కేల్ సంఖ్య తగ్గించడం, ఆఫీసుల ఆధునీకరణపై దృష్టి పెట్టింది. ద్రవ్యోల్బణం పెరగడం, ఉద్యోగుల ఆర్థిక స్థిరతను మెరుగుపరచడం ప్రధాన అంశాలుగా పరిగణలోకి తీసుకుంది. అప్పుడు కనీస వేతనం నెలకు 22,550 రూపాయలు ఉండేది. సుమారు 40 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. ఆరో పే కమిషన్ చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చింది. పే బ్యాండ్, గ్రేడ్ పే అనే కొత్త విధానం తీసుకొచ్చాయి. పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్లు ప్రవేశపెట్టారు. అప్పుడు కనీస వేతనం నెలకు 7,000 రూపాయలు, గరిష్ట వేతనం నెలకు 80,000 రూపాయలు ఉండేది. దాదాపు 60 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉండేవారు. ఏడవ పే కమిషన్ గ్రేడ్ పే విధానాన్ని తొలగించి కొత్త పే మ్యాట్రిక్స్ ను తీసుకొచ్చింది. ఉద్యోగుల అలవెన్స్లు, పెన్షన్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. కనీస వేతనం 18,000 కాగా గరిష్ట వేతనం నెలకు 2,50,000 రూపాయలు. ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 1 కోటి మందికి పైగా ఉన్నారు. ఇక ప్రస్తుతం 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లు 8వ పే కమిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. కనీస వేతనం 18,000 నుండి 51,000 పెరుగుతుందని వార్తలున్నాయి.